హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం చేసుకోబోయే వంట టమాటా రైస్. సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడైనా టైం లేనప్పుడు అయితే టమాటా రైస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో అయితే సరిపడినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అయితే ఉల్లిపాయలు, తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అయితే టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇందులో వచ్చేసి పుదీనా, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే పుదీనా, కొత్తిమీర అయితే వేసుకోలేదు, ఇంట్లో లేదనేసి వేసుకోలేదు. అందులో అయితే పసుపు, కొంచెం ఉప్పు, సరిపడినంత రుచికి సరిపడినంత మీకు ఎంత ఇష్టమో అంత అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా దోరగా వేపుకోవాలి. వేగిన తర్వాత అయితే ఇంకా కారం, కొంచెం గరం మసాలా, కొద్దిగా అయితే బిర్యానీ మసాలా, వెజ్ బిర్యానీ మసాలా ఉంటుంది, అదే 3 అయితే వేసుకొని ఇంకా బాగా కలుపుకొని ఇంత కారం వాసన, పచ్చి వాసన రాకుండా ఉన్నంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా అయితే మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకుంటే సరిపోతుంది. మీరు ఇందులో కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టమో అది యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే టమోటాలు, ఆనియన్స్ మాత్రమే వేసుకొని చేసుకుంటున్నాను. ఇందులో వచ్చేసి ఇంకా సరిపడినంత నీళ్ళు, 1 గ్లాసు బియ్యంకి వచ్చేసి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొనేసి పెట్టుకుంటే సరిపోతుంది. కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చి ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను, ఎందుకంటే బిర్యానీలకు సైడ్ లెగ్ బాగుంటుందనేసి ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను. 3 విజిల్స్ తర్వాత అయితే కుక్కర్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా వేడివేడిగా వడ్డించుకొని తినేయడమే. ఇంకా ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదా, ఎగ్ వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. ఓకే, బాయ్.